హాయ్ ఫ్రెండ్స్, ముందుగానే కోడిగుడ్లు బంగాళదుంపలు ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని తురిమి తీసుకోండి. కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి 2 తీసుకోండి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, చాక్ మసాలా కొద్దిగా వేసి, కొద్దిగా కారం వేసి, అల్లం కొద్దిగా తురిమి వేసి, కరివేపాకు 2 రెమ్మలు కట్ చేసి వేసి, అర చెక్క నిమ్మ చెక్క పిండుకొని ఇప్పుడు వీటిలో బ్రెడ్ పౌడర్ వేసుకుంటున్నాను. బ్రెడ్ పౌడర్ వేసి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. మనం ఉడికించుకున్న పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని వీటిని ఒక్కొక్క గుడ్డు తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకు ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప కొంచెంగా చిన్న ముద్దలు తీసుకొని ఇలా అప్పాల్లా చేసుకొని కట్ చేసిన కోడిగుడ్డు పెట్టుకొని ఇలా బంగాళదుంప మిశ్రమాన్ని కోడిగుడ్డుకంతా ఇలా నీట్ గా రౌండ్ గా చక్కగా చుట్టుకోవాలి. వీటిని ముందు మైదాలో డిప్ చేసి బ్రెడ్ పౌడర్ అంతా చక్కగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 by 1 ఒకదాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని మంచి 2 వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకుందాము. ఈ పొటాటో ఎగ్ బైట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.